హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. సో బిగ్ బాస్ ఫస్ట్ ప్రోమో సెకండ్ ప్రోమో అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఫస్ట్ ప్రోమోలో వచ్చేసి ఒక గేమ్ గురించి అయితే బిగ్ బాస్ థర్డ్ టాస్క్ ఉందో సో ఆ టాస్క్ గురించి ఉంది. ఇక సెకండ్ ప్రోమో వచ్చేసి సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్ నుండి ఒక కాంతారా టీం నుండి ఒక ప్లేయర్ని అయితే తీసివేయనని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేయడంతో ఆ చాయిస్ వచ్చేసి శక్తి టీంకి ఇవ్వడం జరిగింది. సో శక్తి ఉండి ఎవరు ఊహించని విధంగా నబీల్ని తీసివేయడం జరిగింది. ఎందుకంటే బిగ్ బాస్ హిస్టరీలో రెండు టీములు పోటీ పడుతున్నప్పుడు ఏదైనా టాస్క్ ఆడితే ఆ రెండు టీములకు కూడా లాభం చేకూర్చే ఏదన్నా ఉందా అంటే అది ఈ సీజన్లోనే ఈ టాస్కులు అని చెప్పొచ్చి 12 టాస్కులే. సో ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలను అడ్డుకునే శక్తి కంటెస్టెంట్లకే బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది. ఏదైనా టాస్క్ పెడితే ఆ టాస్క్లో కాంతారా టీం లేదా శక్తి టీం ఈ రెండిట్లో ఎవరు గెలిచినా సరే కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీని అడ్డుకునే శక్తి వీళ్ళకు ఉంటుంది. సో అందులో భాగంగా ఇప్పటికైతే 3 కంప్లీట్ అయిపోయి ఆ 3 2 గెలవడం జరిగింది, 1 ఓడిపోవడం జరిగింది. సో ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే కన్ఫర్మ్ కావడం జరిగింది. ఈ సందర్భంలో ఎవరైనా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే తీయండి అని చెప్పినప్పుడు వీళ్ళు కొంచెం లాజికల్ గా ఆలోచించి ఎక్కువగా నబీల్ ఆ టీం నుండి వచ్చి గెలుస్తున్నాడు. సో పృథ్వీ, నిఖిల్, సోనియా వీళ్ళ టీంలో నలుగురు పోటీ పడుతున్నా కానీ ఆ టీం నుండి ఒక నబీల్ ఒక్కటే గట్టిగా ఆడి వాళ్ళని ఎదుర్కొంటున్నాడు. సో ఈ యొక్క 12 టాస్కులు ఏవైతే ఉన్నాయో ఎవరో ఒకరు గెలవాలి. సో ప్రతి టాస్క్ వీళ్ళు నిఖిల్ క్లానే గెలుస్తుందని గ్యారెంటీ లేదు కాబట్టి సీతా క్లాన్ కూడా గెలిచే అవకాశం ఉండగా రెండు టీములు టఫ్ ఉండాలి. సో స్టార్టింగ్ వీళ్ళు మాట్లాడుకున్నది కూడా అదే, మీరు గెలిచినా మేం గెలిచినా కానీ చివరకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాకుండా అడ్డుకోవాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకున్నారు. బట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మళ్ళీ 2 క్లాన్లు కొట్టుకునే పరిస్థితికి నిఖిల్ క్లాన్ తీసుకురావడం జరిగింది. దానికి ఆటలో అరటి పండు లాగా కూరలో కరివేపాకు లాగా మణికంఠను వాడుకొని మణికంఠను తీసివేశారు. సో బిగ్ బాస్ పేరు చెప్పగానే కానీ అందరూ ఎవరో ఒక వీకెస్ట్ కంటెస్టెంట్ సోనియా గురించో లేకుంటే యష్మినో చెప్తారని అందరూ అనుకున్నారు. బట్ నిఖిల్ వచ్చేసి మణికంఠ పేరు చెప్పడం జరిగింది. సో అక్కడ ఉన్న మన విష్ణుప్రియ ఉండేసి నిఖిల్ని 2 షేడ్స్ 2 ఫేసెస్ అన్నట్టు ఆయన మాట్లాడడంతో మేము మణికంఠను తీసివేయలేదు, మణికంఠ సాక్రిఫైస్ చేసిన అన్నప్పుడు మణికంఠ పక్కనే ఉండి నో నో అన్నాడు. సో దాంతో మణికంఠపై నిఖిల్, పృథ్వీ, సోనియా, యష్మి ఎగబడ్డారని చెప్పవచ్చు. సో నీ అంతకు నువ్వే సాక్రిఫైస్ చేసినావు, మమ్మల్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు, మమ్మల్ని ఎందుకు బ్యాడ్ చేస్తున్నావు అని చెప్పేసి ఆయన మీద ఎగురుతారు. సో ఆడ మణికంఠ సాక్రిఫైస్ చేసిరంటే అసలు సాక్రిఫైస్ చేయాలని చెప్పొచ్చు. ఫస్ట్ లో తను నేను వీకెస్ట్ కాదు మీకంటే నేను ఆడుతాను, మీరు ఎవరో ఒకటి తప్పుకోండి అని చెప్పినప్పుడు ముందుగా యష్మి ఉండి నేను చూసిన అన్ని టాస్కులలో మణికంఠ వీకెస్ట్, ఫిజికల్ గా కావచ్చు మెంటల్ గా కావచ్చు వీకెస్ట్ అని ఆమె చెప్పింది. ఆమెతో మణికంఠ ఆర్గ్యుమెంట్ చేసిన అబ్బా నా అభిప్రాయం ఇది అది అని చెప్పేసి యష్మి చెప్పింది. ఆ తర్వాత సోనియా కూడా మణికంఠ పేరే చెప్పింది. సో అప్పుడు వీళ్ళందరూ కలిసి నన్నే ఎట్లాగో తీసివేయాలని ఫిక్స్ అయి నన్ను ఒక లెవెల్కి మణికంఠ వచ్చినప్పుడు ఆ మణికంఠ ఆలోచించి అప్పుడు తను సాక్రిఫైస్ చేసినట్లు చెప్పాడు. సో వీళ్ళు ఎలాగో ఆయన పేరు అనుకున్నప్పుడు సో ఫిజికల్ గా వీక్ అని చెప్పేసి పృథ్వీ కూడా చాలా సార్లు మణికంఠ గురించి చెప్పడం జరిగింది. సో ఆ ప్రకంగా మణికంఠ సాక్రిఫైస్ చేశాడు. అంతేకాని మణికంఠ తనంతా తానే మీరు నాకన్నా బెటరు, నేను అందుకే సాక్రిఫైస్ అవుతానని చెప్పేసి మణికంఠ ఎక్కడ కూడా చెప్పలేదు. సో మణికంఠ ఆఖరికి తను సంచాలకుగా ఏదైతే ఇలా పట్టుకొని ఉండాలి కదా స్టార్ టాస్క్ అనుకుంటుంది. సో దాంట్లో కూడా మణికంఠ సంచాలకుగా చేస్తున్నప్పుడు సోనియా వీళ్ళందరూ మణికంఠ నొప్పించి నిఖిల్ని పెట్టడానికి ప్రయత్నం చేశారు. సో అప్పుడు విష్ణుప్రియ తప్పుకున్నప్పుడు మళ్ళీ మణికంఠ వచ్చేసి ఎలాగో చేంజ్ అవుతున్నారు కదా సంచాలకు, నేను ఉంటానని చెప్పేసి మళ్ళీ మణికంఠ వచ్చాడు. సో అప్పుడు అందరు కలిసి మళ్ళీ సంచాలకుగా మణికంఠ తీసేయడానికి ప్రయత్నం చేస్తారు. బట్ మణికంఠ ఎందుకు నన్ను క్యాల్కులేట్ చేయట్లేదు, అన్ని నిఖిల్కేనా అది ఇది అని చెప్పేసి తను ఆర్గ్యుమెంట్ చేయడంతో అప్పుడు తప్పక మణికంఠకి ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా మణికంఠను ప్రతి చోట కూరలో కరివేపాకుల ఆటలో అరటి పండు లాగా చూస్తున్నారు నిఖిల్ క్లాన్ లో. సో అందుకే మణికంఠకు సరైన అవకాశాలు ఇవ్వడం లేదు. సో మనం చూసుకుంటే మణికంఠ సోనియా కన్నా వీక్ ప్లేయర్ ఏం కాదు, సోనియా కన్నా చాలా బెటర్ ప్లేయర్ అని చెప్పవచ్చు. ఏ టాస్క్ చూసినా కానీ సోనియా కన్నా బెటర్ ఆడాడు. సో అలాంటి మణికంఠను తీసి పక్కకు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో అందుకే మణికంఠ ఉన్నట్లు చెప్పారు. సో నేను ఒప్పుకోలేదు. బట్ ఆ తర్వాత వాళ్ళిద్దరు ఆల్రెడీ ఉన్న 4 ఇద్దరు మణికంఠ పేరు చెప్పినప్పుడు మణికంఠ ఇంత ముందుకే ఎలాగో పృథ్వీ చాలా సార్లు ఫిజికల్ గా వీకు 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 అని చాలా పొడిచినట్టు అన్నాడు. సో దాంతో మణికంఠ
ఇంక ఉండలేడు, ఆడలేడు. సో ఆ టీంలోకి వెళ్ళి తీసేసే వ్యక్తి మణికంఠే అవుతాడు. సో తనంతా కూడా తానే లాస్ట్‌కి ఒప్పుకోవడం జరిగింది. అది కాస్త తనే అందుకంటే ముందు తనే సాక్రిఫైస్ చేశాడని చెప్పేసి బిల్డప్‌లు ఏవైతే ఉన్నాయో అవి నిఖిల్ క్లాన్‌లో అయితే వాళ్ళు ఇస్తున్నారు. సో మొత్తానికైతే ఈ యొక్క మంచి అవకాశాన్ని నిఖిల్ టీమ్ తీసుకున్న వరస్ట్ నిర్ణయం ద్వారా ఈ యొక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపే శక్తి మాత్రం కోల్పోయారని చెప్పవచ్చు మొత్తానికి. సో నబిల్‌ని తీసివేయడం బిగ్గెస్ట్ మిస్టేక్. ఆ దెబ్బ ఈ వీక్ సోనియాకో లేదా మణికంఠకో, పృథ్వీకో 100% పడుతుంది. చూడండి. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎవరెవరు ముగ్గురిట్లో వెళ్ళిపోతారు.